దేవుడికి తోవ వానికి తక్కువ అయితే ముంగట వైపు దీన్ని అయిపోతుంది. కే జీవితం అంతా చాలా శ్రేష్టమైంది. జీవులు 84 లక్షలు, పశువులు పక్షులు ఆకాశములు విహరించే పక్షిగణాలకెళ్ళి మొదలు పెడితే కింద నివసించే జీవరాశులు చీమ కడికెళ్ళి స్టార్ట్ చేస్తే 84 లక్షల జన్మలు, అన్ని జన్మలలా తిరుగుతూ 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 మానవ జన్మకు వచ్చినాం. ఇప్పుడు అప్ప మరి మానవ జన్మకు వచ్చినామని బాగున్నాము. ఇంతగానం జనం ఉన్నారు. సాయిపేటలో ఒకప్పుడు 600 మంది ఉంటుంది, మరి ఒటిపల్లిలంతా 1500 మంది ఉంటుంది. మరి చుట్టుముట్టు పల్లెలలో ఊరుకు 10 ఇండ్లు 50 ఇండ్లు ఉండి 50 ఇండ్లలో ఉండేటోళ్ళు ఇప్పుడు 5000కి 50,000కి చేసుకున్న జనం అయిపోయింది. మరి జనం అంతా ఏం పుణ్యం చేసుకుంటూ వచ్చిండ్రు అని అడగొచ్చింది. కానీ అది ఒక్క మాట అడగలేదు. ఇది వరకు ఎవరిలో కూడా పుణ్యం చేసుకున్నారు అంటే తలకాయ ఊపుతున్నారు ఇట్లా. కానీ ఏం పుణ్యం చేసుకున్నామని ఒక్కరు అనకొచ్చు. ఇట్లా జీవితంలో ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం, కానీ ఎందుకు వచ్చినామో ఏం చేస్తున్నాం అనేది వింటున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప ఏం ఆచరిస్తుందో ఏం తెలియదు. శివటన్ శంకులో పోయి శంకు కుయ్యం అని వదిలిందంట నాయసుంటాడు. ఇదేం కదా బొక్క వదులుతున్నావు అన్నాడు. ఎందుకంటే శంకు తెలియదు కదా, అది బొక్క తెల్లగా ఉన్నది, ఏమో బొక్క లేకుండా. ఎట్లుంటారా బీరప్ప జాతర కాడ ఏమేమి చెప్పిందా స్వామి మహారాజ్ అంటే, ఏమిటిదేమో ఇంత బొక్క లేక తెచ్చి కూత పెట్టి వాడు విన్నోడు కూడా అనుకున్నాట, నేను ఇంకేమని చెప్తానేమనుకున్నా కానీ దాని బొక్క తెచ్చి కూదినాడు అనుకున్నాడు. అన్నని ఇంకొక పాండితుడు ఉన్నాడట. ఆ శబ్ద తరంగాలు పడంగానే, ఓంకార శబ్దం వినగానే అక్కడ ఉన్నటువంటి సిద్ధులు యోగులు ధ్యానులు అంతా స్థలంలోకి వస్తున్నారంట. ఆకాశ మార్గంలో సప్త ఋషులు అక్కడ వచ్చి వింటున్నారంట శబ్దానికి. అక్కడ శ్రవణం భజన కీర్తన నడుస్తే 7 కోటి ఋషులు వచ్చి అక్కడ నిలబడ్డారంట. ఆ ముని గురువుడు ఎంత అక్కడ చూస్తుండంట, ఇక్కడ అక్కడ గుడిసుంటంతా చూస్తుండంట. ఏం లేచింద్రకి పాగా లేచిందా, ఉన్న జనాలంతా గీడుంటే అక్కడ బయట చూస్తుంటే బెత్తర అనుకున్నారంట. బయట చూస్తున్నారంట. అయితే బయట ఏం కనబడుతుంది? భగవంతుని యొక్క రూపకల్పన కనబడుతుంది బయట. ఆ భగవంతుని యొక్క ధ్యానం కనబడుతుంది. అక్కడ 7 ఋషులు ఆలోచించు నిలబడ్డారు, వాళ్ళు కనబడుతున్నారు. ఈయననేమో వాళ్ళకి చూసి ఇట్లా దండం పెడుతున్నాడంట. వీళ్ళు అంటున్నట, మనుషులందరూ ఇక్కడ కూర్చుంటాడు, అక్కడ దండం పెడుతున్నాడు ఏమరా, ఎక్కడున్నామేమో ఇది పాగలేసినట్టుంది మహారాజ్, కరెక్ట్ పాగలేసి ఎక్కడన్నా చూస్తున్నా అనుకున్నాం. అయితే లాస్ట్ ఒకడు చెవులు వచ్చేయమన్నట్టు, మహారాజా అని చెప్తున్నావు బాగున్నది, కానీ నువ్వు ఎక్కడెక్కడో చూస్తున్నావు, ఈ మనుషుల కంట చూడు జరా, మనుషులను చూడకసినట్టు నువ్వు బయట చూస్తున్నావు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులు వినేవాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ 7 ఋషులు వచ్చి చక్క కూర్చున్నారు. నేను ఏమన్నా చెప్తున్నదంటే పరాకైతే వాళ్ళకు నాకు శాపాలు వస్తాయని అక్కడ చూస్తున్నారు అని అయినా, అందుకే అక్కడ చూసి చెప్తున్నాను అన్నట్ట. అంటే స్వామి మాకు కనబడతలేరు అన్నారట. వాళ్ళని కనబడడానికి నీలాగా ఉన్నారు, వాళ్ళ ఆత్మ రూపంలో ఉన్నారు. ఆత్మల పరమాత్మ రూపమై నిలబడ్డారు కాబట్టి వాళ్ళకు చూసి దండం పెడుతున్నాను. ఆ దండాన్ని మీరు నేర్చుకుంటే మీ దరిద్రం తొలగిపోతుంది కాదు. మరి విన్నసార్లు కన్నసార్లు చూసినా మీరు దండం పెట్టుకుంటే మీ దరిద్రం తొలగిపోతుందంటే, అప్పుడు ఉన్నోళ్ళు లేని వాళ్ళందరూ మీరికి చూసి దండం పెట్టినట్టు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మీరికి చూసి దండం పెట్టినట్టు. మీరు చూసి దండం పెడితే తతస్థు దేవతలని ఉంటారట. తతస్థు దేవతలని ఆశీర్వాదం ఇచ్చారంట. అప్పటికల్లా ఉన్న ధమాకలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే తతస్థు దేవతలు ఆశీర్వాదం పంపినరో అప్పుడు వాళ్ళ మైండ్ అంతా కూడా చాలా ఆనందం అయిపోయింది. ఉన్నాయన్నీ బాధలంతా మర్చిపోయింది. వాళ్ళలో భగవత్ స్వరూపం అయి కూర్చున్నారు. హరే హరేతి నామ్నవై శంభో చక్రధరస్య చ రక్షితా బాహవో మర్త్యా శివేనా పరమాత్మనః. ఆ శబ్దం దళంగానే ఆ కంఠంలో ఏమైపోయిందంటే శివస్వరూపం అయిపోయింది, భగవంతుని యొక్క రూపమైంది. వాళ్ళని ఆవహించింది భగవంతుడు. మాయ దొలిగిపోయింది. మనసుతోటి భగవంతుడు ఆహా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కదా, ఈ క్షణమన్నా ఈ సమయమన్నా ఈ గడియనన్నా దేవుని యొక్క శబ్దం దాల్చే భాగ్యం నాకు వచ్చిందని ఇక్కడ వీళ్ళు ఆనందపడ్డారు. ఓహో ఇంతమందితో నేను పుణ్యం పొందినని ఆ దేవుడు కూడా ఆశీర్వాదం పంపించిన శిరస్సు మనస్సు జ్ఞానం ఆనందమైంది. ఇంకే వినేవాడు విజ్ఞాని అయి ఉంటారు, అనేవాళ్ళు అనంతమైన జ్ఞానులు ఉంటారు. ఈ భూమి చాలా విలువైన భూమి ఉన్నది. ఈ జగమంతా కూడా ఎన్నో జన్మలు తీసుకొని వచ్చినాక మానవ జన్మ ఎందుకు గొప్పదంటే
అన్నిటికీ పేరు పెట్టే అధికారం నీకు ఇస్తాడు. అందరికీ రూపం ఇచ్చే అధికారం నీకు ఇస్తాడు. అన్నిటికి పట్టుకునే అధికారం నీకు ఇస్తాడు. ఎంత పెద్ద ఏనుగైనా ఎంత పెద్ద సింహమైనా దాన్ని గుడ్డెలుగైనా తీసుకొచ్చి ఆట ఆడిపించే అధికారం మనసులోకి ఉన్నది. అడవిలో ఉండే గుడ్డెలకు కూడా తీసుకొచ్చి ఆడిపిస్తుంది 10-20 సంవత్సరాల కింద. పెద్ద పెద్ద ఇప్పుడు మీరు ఎక్కడన్నా కంచి కామకోటి అక్కడ గోడీలలో పోయినట్టుంటే ఏనుగు నిలబెడతారు. అంబాడి ఏనుగుతోటి చుట్టుముట్టు తిరిపిస్తారు. ఏనుగు సేవ చేస్తారు. మీరు ఇంకొక కొన్ని రాష్ట్రాలకు పోయిందంటే ఆ కోతులకు ఇట్లా పేరు పెట్టి పిలుస్తారు. కోతులకు కూడా అంగులు ఇస్తారు, బట్టలు ఇస్తారు. కోతులు కూడా సగం పని చేసి పెడతాయి. పశుపక్షి జన్మల